वंदे मातरम गजश्यामलां मातरम सुहासिनी सुमधुरभाषिणी। भारत माता की भारत माता की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की भारत माता की भारत माता की। టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని డిసిప్లిన్ లో ఉంచండి. సేవ ఏదో రకంగా చేయాలి, లేకపోతే ముందుగానే మనం ఎమ్మెల్యేలు అయిపోవాలి అనుకోక్కర్లా. మనం ముందుగానే కష్టపడి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. నిర్వహించుకుంటా ఉన్నాం. గౌరవనీయులు హెచ్ఎం గారు, జడ్పీటీసీ సభ్యులు కోటయ్య గారు, అదేవిధంగా డాక్టర్ ఉన్నా నాగమల్లికార్జున గారు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 200 సంవత్సరాలు తెల్లదొరల పాలనలో మగ్గిన దేశాన్ని వాళ్ళ చెర నుంచి విడిపించడానికి ఎంతోమంది మహనీయులు పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. భారతదేశం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడుతూ ఉంది, కొన్ని రంగాల్లో అధిగమించింది కూడా. మనం కూడా ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ఇప్పుడు 14 తర్వాత విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కానీ, గతంలో 14-19 మధ్య అనేక రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు కూడా చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది మన రాష్ట్రం. అడ్డుపోట్లు ఎదుర్కొని గత పాలకుల పరిపాలన చేతగాని విధానం వల్ల అనేక సంక్షోభాల్లో నెట్టబడింది ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి స్వాతంత్రం వస్తే మొన్న జరిగిన జూన్ 4 కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. ఒక వ్యక్తి చేతుల నుంచి కూడా ఈ రాష్ట్రం విముక్తి వచ్చి ఇప్పుడు ప్రజాస్వామ్యం దిశగా ఈ రాష్ట్రం ముందడుగులు వేస్తూ ఉంది. కానీ సొంత రాజ్యాంగాలు అమలుపరుచుకొని రాష్ట్రాన్ని అతలకుతలం చేసిన వ్యక్తులు ఈరోజు పరిపాలన నుంచి దిగిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు ఇప్పుడే దాటుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కూటమితో కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. మన పెద్దలు మనకి ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని మనం అమలుపరుస్తూ ఈ వ్యవస్థలోని అన్ని కులాలని మతాలని గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ స్కూల్ కూడా మనం చూస్తే ఒక మంచి స్కూల్, ఎంతోమంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో చదువుకొని మంచి స్థాయికి ఎదిగారు. సో ఈ స్కూల్ అభివృద్ధికి కూడా తప్పకుండా గతంలో కూడా నేను చెప్పాను, మరలా చెప్తున్నాను, ఈ స్కూల్ అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.
చాలా బాగా చేశారు, కష్టపడుతున్నారు. స్టూడెంట్స్ కూడా చూస్తే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి కూడా మీరు బాగా చదువుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ అభ్యున్నతి కోరుకుంటుంది, మీ అభివృద్ధిని కోరుకుంటుంది. పేదరికం నుంచి ఈ సమాజాన్ని పైకి తీసుకురావడమే ఈ ప్రభుత్వ జయం. తప్పకుండా ఒకప్పుడు మీలాగనే మేము కూడా స్టూడెంట్స్గా ఉండి కష్టపడి అన్ని విధాలుగా మరి అభివృద్ధి చెంది పైకి వచ్చిన వ్యక్తులం. సో కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి. ఇదేని మీ అందరికి కూడా చెప్పేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి స్కూళ్ళు మనం ఈరోజు ఉన్నాం. సో పల్నాడుకే తలమానికమైన ఈ స్కూల్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి మనందరం కష్టపడి పనిచేద్దాం. హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా ఆశీస్సులు అందజేస్తూ